బీజేపీలో అంతర్యుద్ధం నడుస్తుందా? రాజాసింగ్ వ్యాఖ్యలకి అసలు అర్థం ఏంటి? ఆయన చేసిన ఘాటైన వ్యాఖ్యలు అంతర్యుద్ధానికి దారితీస్తున్నాయా? ఎందుకంటే ఈటెల రాజేందర్ని స్ట్రైట్ అవే అధ్యక్షుడిని చేస్తుంటే ఏ ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్లో అందరిలో ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే రాజాసింగ్ అధ్యక్ష పదవి కావాలని నేరుగా అడగకపోయినా ఆయన ఉద్దేశం, ఆయన ఆంతర్యం అదే అనిపిస్తుంది. కానీ ఇదే సిచ్యువేషన్లో ఒక పక్కన రఘునందన్ రావు, డీకే అరుణ, లేదంటే మినిస్టర్ పదవులు అంటే కేంద్ర మంత్రి పదవులు ఆశించి భంగపడ్డ ప్రతి బీజేపీ లీడర్ మనసులో ఉన్న ఒకే ఒక కోరిక ఏంటంటే స్టేట్ బీజేపీ అధ్యక్ష పదవి నాకే దక్కాలి అనే కొత్త ఆశలు చిగురించినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళందరి ఆలోచన ఏంటంటే ఈటెల రాజేందర్కి ఆ పదవికి అనర్హుడు, ఈటెల రాజేందర్ ఆ పదవికి అనర్హుడు అనే మాట వినబడుతోంది. ఇదే క్రమంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం లేపుతున్నాయి. ఈటెలకి ఆ పదవి దక్కుతుందా? అసలు ఈటెల అంత మెజారిటీతో గెలవడమే గొప్ప. ఆ మెజారిటీతో గెలిచిన వ్యక్తికి మినిస్ట్రీ ఇస్తారు, సెంట్రల్ కేంద్ర మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి వాళ్ళ సోషల్ మీడియా చాలా హడావుడి చేసింది. ఆ తర్వాత క్రమంలో బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి మంత్రి పదవులు దక్కిన క్రమంలో ఈటెల రాజేందర్ చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అధ్యక్ష పదవి కోసం. రాష్ట్ర అధ్యక్ష పదవి తన చేతుల్లో ఉంటే తన చెక్కు చేతల్లో లీడర్లు ఉంటారు అనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్టుగా అనిపిస్తుంది. బీఆర్ఎస్ నుంచి కూడా వలసలు వస్తాయి, నేను అధ్యక్షుడిని అయితే అందరినీ తీసుకురాగలుగుతాను, వారందరినీ సమన్వయపరచగలుగుతాను, నాకు మంచి పరిచయాలు ఉన్నాయనే లాబియింగ్ కూడా చేస్తూ ఉన్నారు ఈటెల రాజేందర్. ఇదే క్రమంలో ఏదైతే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయో అవి దుమారం లేపుతూ ఉన్నాయి. ఇప్పుడు అందరి మనసులో ఒకటే చర్చ ఏంటంటే ఈటెల రాజేందర్కి ఇవ్వబోతున్నారా లేదంటే ఇంకెవరికైనా ఇవ్వబోతున్నారా అని. అసలు దీని కథ ఏంటో చూద్దాం. బీజేపీలో అంతర్యుద్ధం బయటపడుతోంది. తెలంగాణ బీజేపీకి ఫైటర్ కావాలి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు ఇవి. స్టేట్మెంట్ చిన్నదేం కాదు. దేశభక్తికి, పార్టీకి విధేయులుగా ఉన్నవారికే రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. పరోక్షంగా చెప్పాలంటే ఈటెల రాజేందర్కు ఆ పదవి ఇవ్వద్దని చెప్తున్నట్లే లెక్క. బీజేపీలో అంతర్గతంగా ఉన్న రచ్చ బయటకు రావడం లేదు. కానీ రాష్ట్ర అధ్యక్ష పదవి ప్రకటించే సమయంలో అగ్ని పర్వతంలాగా బద్దలవ్వచ్చు అనేది ఒక లెక్క. ఈటెల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి దక్కాలని బలంగా కోరుకున్నారు. కానీ కేంద్ర అధినాయకత్వం మాత్రం కోర్ బీజేపీ లీడర్లకే పదవులు కట్టబెట్టింది. దీంతో రాష్ట్ర పార్టీ పదవిని బలంగా కోరుకుంటున్నారు ఈటెల రాజేందర్. కొందరు రాష్ట్ర నేతలు అడ్డుతగులుతున్నారు. తనకు తాను ఫైటర్ అని కితాబు ఇచ్చుకున్న రాజాసింగ్ ఆ పదవిని కోరుకుంటున్నారు. వీరితో పాటు పార్టీ సీనియర్ చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డ ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, డీకే అరుణ కూడా రేసులో ఉన్నారు. వీరందరినీ కాదని ఈటెల రాజేందర్కు ఇస్తే మాత్రం పార్టీలో పెద్ద రచ్చ జరుగుతుంది. దేశభక్తి కలిగిన వారికే పదవి ఇవ్వాలనేది స్టేట్ సెంటిమెంట్. రాజాసింగ్ హిందువులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా రాజాసింగ్ చెప్తున్న దేశభక్తికి అర్థం అని అంటున్నారు కొందరు. విశ్లేషకులు కూడా ఇదే మాట చెప్తున్నారు. ఈటెల రాజేందర్కు బలమైన హిందుత్వ భావజాలం లేదు. అయోధ్య అంశం, మైనారిటీల పేరు చెప్పుకొని ఎన్నికల ప్రచారం కూడా చేయలేదు. అందుకే ఈటెల రాజేందర్కు ఆ పదవి ఇవ్వద్దని బీజేపీ లీడర్లు వాదిస్తున్నారు. ఒకవేళ ఈటెలకు పదవి ఇస్తే మాత్రం జరిగేది రచ్చే. బీజేపీ నేతలకు సన్మానం విషయంలోనే ఎవరూ తగ్గలేదు. ఇద్దరికి సన్మానం అంటే ఎలా అని వాదులాడుకుంటున్నారు. చేసేది లేక అందరికీ సన్మానం అంటూ ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ ఆఫీసుకు ఊరేగింపుగా వెళ్లారు. తెలంగాణ బీజేపీలో ఇంతవరకు తగులాట అనేదే లేదు. బీజేపీ రాష్ట్ర పదవిలో ఎవరున్నా పెద్దగా ఎవరు పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే బండి సంజయ్ వచ్చాక పార్టీకి ఊపు వచ్చిందో అప్పటి నుంచి ఆ పదవి కోరుకునేవారు ఎక్కువయ్యారు. పార్టీకి సారథ్యం వహించిన వారికే ముఖ్యమంత్రి స్థానం కూడా దక్కుతుందనే భావన కూడా ఇందుకు కారణం కావచ్చు. అప్పటి నుండి బీజేపీ స్టేట్ చీఫ్ పదవికి డిమాండ్ పెరిగింది. ఇదే గొడవలకు దారితీసింది. ఇది ఇప్పుడైతే పెద్ద రచ్చకే దారితీస్తుంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కుతుందనే ఆశలు ఉండడమే కారణం. మొత్తానికి బీజేపీలో అంతర్యుద్ధం అనేది ప్రస్తుతానికి మొదలైనట్టే. చూద్దాం ఏం జరుగుతుందో బీజేపీలో.